రాష్ట్రంలో ప్రజలు సంక్షేమంతో సంతోషంగా ఉంటే, అభివృద్ధితో హాయిగా ఉంటే ఎన్నికల వేళ చంద్రబాబు కొత్త కుట్రలకు తెరతీశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? దానికి సంబంధించినటువంటి ఒక ఏవి చూసిన తర్వాత ఇందులో నిజానిజాలేంటో మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో రైతుల భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని, ఎవరైనా భూములు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తున్నారనే ప్రచారం కొద్ది కాలంగా జరుగుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూములు లాక్కునేందుకు కొత్త చట్టం తీసుకువచ్చిందంటూ దాన్ని అడ్డుకోవడానికని హైకోర్టుకు వెళ్లారు కొందరు న్యాయవాదులు. చట్టబద్ధంగా పరిపాలన చేసే ప్రభుత్వం ప్రజల భూముల్ని ఇష్టారీతిన స్వాధీనం చేసుకోవడం సాధ్యమవుతుందా? అవసరమైతే భూసేకరణ చట్టం ప్రకారమే భూముల్ని తీసుకునే ప్రభుత్వం ఇలా ప్రజల్ని కష్టాల పాల్చేసే దుష్ట ప్రయత్నాలు చేస్తుందా? వైఎస్ జగన్ ప్రభుత్వం మీద నిత్యం విషం కక్కుతున్న ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ప్రతిష్ఠ దిగజార్చడానికే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అధికారంలోకి రావడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఎల్లో గ్యాంగ్ ఆఖరి అస్త్రంగా అసలు ఉనికిలో లేని చట్టం గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాలింగ్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల భూములు లాక్కునే చట్టం తీసుకువచ్చిందని, ఇకపై ప్రజలకు భూములు ఉండవని భయపెడుతున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా వెంటనే దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర సిఐడి విభాగాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నిజానికి ఇప్పుడు అమల్లో లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంత దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపైన ముందుగా మన అజయ్ కల్లం గారు వారు అసలు టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, అసలు అమల్లో లేని యాక్ట్ని ఎలా ఈ దుష్ప్రచారంలో భాగంగా చేస్తున్నారు, నిజంగానే ఎవరి భూములైనా స్వాధీనం లాక్కోవటం సాధ్యమేనా? ముందుగా అజయ్ కల్లం గారు. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక సుదీర్ఘ పాదయాత్ర చేయటం జరిగిందండి. ఆ పాదయాత్రలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అంటే పేదవాళ్ళు, రకరకాల మనుషులు రకరకాల సమస్యలతోటి ఇస్తారు కదా, వారికి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లో 40% కేవలం ఒకే ఒక సమస్య, భూ సమస్య మీద వచ్చినాయి. మనము అల్టిమేట్గా కంప్లీట్గా రీసర్వే చేసి, ఇది 1908లో లాస్ట్ రీసర్వే జరిగిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఆర్ఎస్ఆర్ అంటాం కదా, అంటే రీసర్వే రిజిస్టర్ అప్పుడు తయారు చేస్తుంది. మరలా ఫ్రెష్గా రీసర్వే చేసి మనము కంక్లూజివ్ టైటిల్స్ ఇస్తే బాగుంటుంది. దాన్ని మనం మేనిఫెస్టోలో పెట్టుకోవాలంటే ఇదేమన్నా కొత్తగా చేసింది కదండి, పాత మేనిఫెస్టోలో ఉంటుంది. రీసర్వే చేసి కంక్లూజివ్ టైటిల్స్ ఇస్తాము అనేది గత మేనిఫెస్టోలో పెట్టామండి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ 51 గ్రామాలు రీసర్వే చేసి, ఎందుకు అని అంటే కొత్తగా డ్రోన్స్, సెటిలైట్ ఈ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నాం కాబట్టి పైలట్ చేసి ఏమన్నా మనం చేసే సర్వేలో తప్పులు ఒప్పులు ఏమన్నా ఉంటాయా రిఫైన్ చేసుకుని పర్ఫెక్షన్ కోసం అండి. ఇవంతా అంటే వాళ్ళని పర్ఫెక్షన్ చేసి సర్వే వాళ్ళంతటి వాళ్ళు ఒక టీములు గ్రామానికి వెళ్ళి చేయగలరు అనేటటువంటి ప్రయత్నం చేసి ఇవన్నీ అయిన తర్వాత సర్వే మొదలుపెట్టి దాదాపు మనం 6000 గ్రామాలు సర్వే చేసామండి. 2019లో జూలైలో అసెంబ్లీలో మనం ఈ చట్టం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, డ్రాఫ్ట్ చేసి చట్టం. ఆ చట్టాన్ని అసెంబ్లీ అప్రూవ్ చేసింది. అన్ని పార్టీలు కూడా సమర్థించినాయండి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. పయ్యావుల కేశవ్ గారి వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆ రోజు వాళ్ళ లీడర్ పాత ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారండి సభలో. ఇంకొకరు కూడా ఎవరో మాట్లాడారు, అప్రూవ్ చేశారు, వెళ్ళిపోయిందండి. తరువాత మనం ఫైనలైజ్ చేసి రికార్డ్స్ తయారు చేసిన తర్వాత దెన్ సబ్సిక్వెంట్గా మనం ఒక డేట్ ఏదో పెట్టి అప్పుడు మనం ఈ కొత్తగా ఈ టైటిల్ యాక్ట్ అని మనం నోటిఫై చేసుకోవచ్చు అనేది వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం రీసర్వే మొదలుపెట్టి ఇప్పుడు 6000 గ్రామాలు దాదాపు చేసామంటే ఇంకా దాదాపు ఇంకొక 10,000 చిల్లర గ్రామాలు, 11,000 గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము టైటిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు ఓన్లీ రీసర్వే ప్రాసెస్.
ఇంత రీసర్వే ప్రాసెస్లో మనకి దాదాపుగా మోర్ దాన్ 95%, క్లోజ్ టు 98% క్లియర్ ఓనర్షిప్ వచ్చిందండి. డిస్ప్యూట్లు ఉన్నది కేవలం 2-3%ఏనండి, చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఒక భద్రత వస్తుంది, భరోసా వస్తుంది, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి షిఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు యూనివర్సిటీ డిగ్రీ ఇస్తుందండి మనకు ఒక సర్టిఫికేట్, అది మనం బోగసా ఫేకా ఒరిజినల్లా కావాలంటే యూనివర్సిటీకి రాస్తాను చెప్తుంది, లేదండి ఇది ఒరిజినల్ మేమే ఇచ్చామని. ఇప్పుడు రేపు టైటిల్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకోండి, గవర్నమెంట్ ఇట్ స్టాండ్స్ గ్యారంటీ. ఏమైనా కోర్టులో కేసు జరిగితే గవర్నమెంట్ విల్ బికమ్ నెంబర్ 1 రెస్పాండెంట్ అండి. ఆ ఓనర్ పట్టేదారు బికమ్ నెంబర్ 2 అనమాట. గవర్నమెంట్ డిఫెండ్ చేస్తుంది. కరెక్ట్. ఎంత మంచిగా ప్లాన్ చేసినటువంటి దాన్ని మా భూములు లాక్కుంటారు, జగన్ వచ్చి అన్ని లాగేసుకుంటాడని ఎందుకు ఎట్లా ప్రచారం అదే చేయగలుగుతున్నారు? యాక్చువల్గా ఇట్స్ ఏ డ్రీమ్ అండి ఫర్ ఎవర్ వన్. మన కంట్రీలో కూడా ఇటువంటి వ్యవస్థ రావటం, 90 దేశాల్లో ఉన్న వ్యవస్థ రావటం అనేది డ్రీమ్ ఇంప్లిమెంట్ చేశారు. 1858 అని పయ్యావులు కేశవ్ గారే చెప్పాడు. అవునండి, కరెక్ట్. అప్పుడెప్పుడో చేస్తారు. ఆ తర్వాత దానిలో గొప్పతనం గుర్తించి అంత అమెరికా, కెనడా, ఇక అన్ని కంట్రీస్ అండి, న్యూజిలాండ్, ఇక మెల్లగా యూరోప్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు 90 దేశాల్లో అది అమల్లో ఉందండి. సేఫెస్ట్. దీనివల్ల ఎవరి టైటిల్ వాళ్ళకి స్పష్టత వస్తుందండి. అసలు డిస్ప్యూట్ చేయడానికి వీలు ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనేది దీంట్లో ఏంటంటే, ఆఖరిగా చెప్తాను, మనకు సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే దేర్ షాల్ బి ఏ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అండి. కరెక్ట్. ఓకే, అంటే నిజం అనేది ఒక దగ్గరే దొరకాలి మనకి, సత్యం అనేది. ఇప్పుడు మనకు రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అనేది తయారవుతుందండి. రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటే 3 రిజిస్టర్లు ఉంటాయండి. ఒకటి టైటిల్ రిజిస్టర్, దాంట్లో ఓనర్ పేరు, ఎవరైతే పట్టేదారో అతని పేరు ఉంటుంది. డిస్ప్యూట్ రిజిస్టర్, ఎక్కడైతే సివిల్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంటర్ అవుతుంది. మూడోది కవినెన్స్ అండ్ చార్జెస్ రిజిస్టర్, ఈ మార్టిగేజ్లు, తర్వాత జీపీఏలు, ఇటువంటివన్నీ దానిలో ఎంటర్ అవుతాయి. ఇవన్నీ ఒక చోట ఎందుకు రికార్డ్ చేసి మెయింటైన్ చేయాలి అన్నామంటే, డిస్ప్యూట్కి రకరకాల కారణాలండి. ఇప్పుడు నాకు జీపీఏ ఇస్తారు, చెప్పకుండా మీకు అమ్మేస్తాడు, నేను కోర్టుకు వెళ్తాను. లైక్ దట్, నేను బ్యాంకులో లోన్ తీసుకుంటాను, అది రిజిస్టర్ కాదు, వేరే వాళ్ళకి అమ్ముతాను, బ్యాంక్ నోటీస్ ఇస్తుంది, మార్టిగేజ్, ఇట్లా ప్రతి దానికి ఒక కారణం ఉందండి. ఇవన్నీ పోవాలి అని అంటే అన్నీ ఒక సోర్స్లో ఉండాలి. అంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి అందరికీ తెలిసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట ఉన్నప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రేపు రిజిస్ట్రేషన్ చేసేది, ఇంకా మనకి ఇదివరకు లాగా రెవెన్యూ ఆఫీసర్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇన్ని ఉంటారండి, అందరూ ఒకటే ఉంటారు. ఒకళ్ళనే అన్ని 3 రిజిస్టర్లు ఒకళ్ళ దగ్గరే ఉంటాయి, వెరిఫై చేసుకుంటారు, టక్కని రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఏ రిజిస్టర్ అవసరం లేదు. సివిల్ కోర్టులో ఉన్న కేసుల్లో కూడా ఒక దెబ్బకి డిస్పోజ్ ఆఫ్ అయిపోతాయండి. ఎందుకంటే ఈ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఒక్కటే కోర్టుకు వెళ్తుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఇమీడియట్ గా తర్వాత కూడా ఏమైనా వివాదాలు వస్తాయండి సార్, కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, వెళ్ళడానికి లేదు మీరు అని? లేదండి, తప్పనిసరిగా వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం ROR అనే యాక్ట్ మన ఇంప్లిమెంటేషన్లో ఉందండి. అంటే గత 30 సంవత్సరాలుగా మనం అందరం రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం కదా, పట్టేదారు పాస్ పుస్తకాలు అవి ఉంటాయి. అది రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో అది కూడా లేదు, ఏమీ ఉండదు మనకు. ఆ పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, విచ్ ఈజ్ అంటారు ఇంప్లిమెంటేషన్, అందరూ అలవాటైంది, ఇంక్లూడింగ్ లాయర్స్, అందరూ దాని గురించి పూర్తిగా తెలుసు. దానిలో మనకు పట్టా ఇచ్చేది, హక్కులు ఇచ్చేది ఎవరండి? తహసీల్దార్. 1B రిజిస్టర్ అని తయారు చేస్తాడు. ఆ 1B రిజిస్టర్ ఎంట్రీయే పట్టేదారు పాస్బుక్ అండి. అది తయారు చేసేది తహసీల్దార్. దాని మీద, ఆ ఎంట్రీ మీద మనకు డిస్ప్యూట్ ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నామండి? అప్పీల్, ఆర్డీఓ దగ్గరికి వెళ్తున్నాం. ఆర్డీఓ దగ్గర డిస్ప్యూట్ ఉంటే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. దట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అండి. అంటే సేమ్ థింగ్ అప్లైస్ టు దిస్ యాక్ట్ ఆల్సో. టైటిల్ రిజిస్టర్లో ఎంట్రీ మీద మీకు డౌట్ ఉంటే యూ కెన్ గో టు ది అపలేట్ అథారిటీ. ఇంకా మేము ట్రిబ్యునల్ అనుకుంటున్నాము, గవర్నమెంట్ డిసైడ్ చేసి ఏర్పాటు చేయాలి. దాంట్లో బహుశా ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్ ఉండొచ్చు, ఏదో చేస్తారు. ఆ ఎంట్రీ మీద ఇదివరకు ఆర్డీఓ చేసే పని ఇప్పుడు ఈ కమిటీ చేస్తుందండి, ట్రిబ్యునల్. తరువాత అంతకుముందు జాయింట్ కలెక్టర్ చేసే పని హైకోర్టు చేస్తుందండి, రివిజన్కి వెళ్ళొచ్చు. ఆ ఎంట్రీ వరకేనండి, టైటిల్ రిజిస్టర్ ఎంట్రీ వరకు. మిగతా అన్ని సమస్యలు యాజ్ యూజువల్ అండి. అంటే మీకు సక్సెషన్ ఇష్యూస్ ఉన్నాయి, సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. పార్టిషన్ ఇష్యూస్ ఉన్నాయి, సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. అడ్వర్స్ పొజిషన్ ఇష్యూస్ ఉన్నాయి, సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. సివిల్ కోర్టుకి అంతకుముందు ROR యాక్ట్ కింద ఎటువంటి అధికారం ఉందో దీనిలో కూడా అదే అధికారం ఉంది. అంతకుముందు ROR యాక్ట్ కింద సివిల్ కోర్టుకి ఏ అధికారము లేదో ఈ యాక్ట్లో కూడా అధికారం లేదు. అంతకు తప్పితే ఇంకంతా
ఒక కేవలం ఒక సృష్టి అండి. అంటే కేసులు తగ్గిపోతే ఒకసారి బిజినెస్ తగ్గిపోవచ్చు అంతవరకు కారణం తప్పితే ఇక వేరే అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో అదర్ ఇష్యూ. ఒకసారి మనోహర్ రెడ్డి గారిని అడుగుతా, ఏమిటి కేసులు తగ్గిపోతాయనేనా మీ ఈ గొడవ అంతా, లేకపోతే ఇప్పుడు వారు చెబుతున్నారు ఎట్లయినా సరే వెళ్ళవచ్చు అని, మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజల సెంటిమెంట్స్ పైన ప్రధానంగా దెబ్బ కొట్టాలని, వీక్నెస్ ఏంటంటే ప్రజలకంతా కూడా జనానికి, రైతులకు భూమి అంటే మమకారం ఎక్కువ, అది సర్వసాధారణం. తన కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటాడో భూమిపైన కూడా అంతే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ భూముల వివాదాల్లో కూడా మర్డర్స్ జరిగేటివి కానీ వీటన్నిటి కారణాలు అంటే భూములపైన విపరీతమైన అభిమానము, మమకారం, ఇవన్నీ. ఎందుకు కరువులో 10 సంవత్సరాలు కరువు వచ్చినా భూమి అమ్మలేదంటే ఆ భూమి పైన ఉన్న మమకారం అట్లాంటిది రైతుకి. అట్లాంటి రైతుల్లో భయభ్రాంతులకు గురి చేస్తే మనం ఈ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చేమో అనేది ప్రధానంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ భావించింది, వాళ్ళ అందరూ. ఇది తర్వాత దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా ఒక కూటమి. ఈ చట్టం తెచ్చిందే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నీతి ఆయోగ్ ద్వారా ఈ చట్టాన్ని, మోడల్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించారు. 2024 లోపల ఇంప్లిమెంట్ చేయండి అని ఒక లైన్ పెట్టారు, డెడ్ లైన్. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రానికి పంపించినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఇంకా మెరుగ్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మక్కి తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే సాధ్యం కాదు. దాన్ని సాధక బాధకాలు చూసి ఈ రాష్ట్రంలో సర్వేలు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చాలా సంవత్సరాల క్రితం సర్వే జరిగింది కాబట్టి సమగ్ర భూ సర్వే చేసిన ద్వారా, ఎందుకంటే భారతదేశ జనాభా మన స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు 35 కోట్లు ఉంటే ఇవాళ 140 కోట్లు జనాభా పెరిగింది కానీ భూమి పెరగలే. భూమి విస్తీర్ణంలో ఇంతమంది జనాభాకి ఇవన్నీ పంపకాలు ఇవన్నీ జరిగిన తర్వాత సరిహద్దురాల సమస్యలు, తర్వాత అప్పుడు పాత పద్ధతుల్లో చైన్లతో కొలిచేవాళ్ళు ఈ భూముల్ని, తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు అత్యంత ఆధునికమైన దీంతో ఇది చేస్తున్నారు. ఎంత కష్టాలైనా సరే సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది. 17,000 గ్రామాలకు గాను 6,000 గ్రామాలు సర్వే అయింది. పోనీ వీళ్ళు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు ఎక్కడైనా ఈవెన్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ను కూడా ఆల్రెడీ పెట్టారు, అప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిపోతుందని చెప్పి ప్రజల్లో భయభ్రాంతులు చేశారు. ఒక ఏఎస్ ఆఫీసరే డైరెక్ట్ చెప్పేశాడు కదా, పాత రిటైర్ అయిన ఆయన చెప్తున్నాడు కదా అని, తర్వాత మళ్ళీ మార్చుకుని ఇంకేదో సన్నాయి నొక్కాడు ఆయన. నేను పైన హెడ్డింగ్ ఏం పెడతా అంటే ల్యాండ్ టైటిలింగ్ బాధితుని నేను అంటాడు. కానీ డిస్ప్యూట్ ఏంటి అంటే ఆయనకు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చనిపోయిన తర్వాత నాకు రావాల్సిన వాటా, నా తమ్ముళ్ళు ఇంకొక ఇద్దరు, మాకు మ్యూటేషన్ చేయమంటే ప్రభుత్వం చేయడం లేదంట. మ్యూటేషన్కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఏం సంబంధం ఉందో 36 సంవత్సరాల సర్వీస్కి వెళ్ళిన ఆ ఐఏఎస్ ఆఫీసరే చెప్పాలి ఎందుకు చెప్పాడు అని. తర్వాత మేమంతా పరిశీలిస్తే కోర్టులో తగాదాలు ఉన్నాయి. వీళ్ళు భూములు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, ఇంకొకతను నాగేంద్ర అనే వ్యక్తి భూమిని కూడా ఆక్రమించుకున్నాడు అని ఆయన కోర్టు కేసి ఆయన గెలిచి వీళ్ళను వెకేట్ చేయించండి, తర్వాత ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించుకున్నారని ఒక ఫైండింగ్ ఇచ్చింది. ప్రజలను ఐవీఆర్ఎస్ కాల్స్, మేము రోజు ఎన్నికల కమిషన్ పోతుంటాం, ఒక 4 నెంబర్ల నుంచి వచ్చినాయంటే మన కంప్లైంట్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మీ భూమి జగన్ లాక్కుంటాడంట, రేపు మీ భూమి అంతా తాకట్టు పెట్టేసి ప్రభుత్వం దగ్గరే ఉంటుందంట, మీకు ఓన్లీ జిరాక్స్ కాపీలు ఇస్తారంట అని ఆ ఫోన్ కాల్స్ 4 వస్తాయి. మేము పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే తర్వాత మేము దగ్గరలో దారిలో ఉన్నట్టే ఇంకొక 10 కాళ్ళు ఇట్లా విపరీతంగా, అంటే వాళ్ళు తర్వాత ఆ కాల్స్ గురించి కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తనలో ఏం మారలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం లేదు, వెబ్లాండ్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత అంతకుముందంతా రిటర్న్గా ఉండేట్టు వెబ్లాండ్లో అసైన్మెంట్ ల్యాండ్స్ నేను చేసా ఒక కేసు ఉరవకొండకు సంబంధించి ఒక 80 మంది ఎస్సీ రైతులది ఉన్న పలంగా ఎస్సీ రైతులది ఆ గ్రామంలో కొంతమంది భూస్వాముల పేరుతో వెబ్లాండ్లో చేర్పించేశారు. వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా అది అనుభవిస్తున్నారు. మళ్ళీ కోర్టుకు పోయి ఇది ఏపీ పట్టాదారు పాస్బుక్స్కు వ్యతిరేకమని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జిని కోర్టు చేసి తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళ పేర్లతో మార్పించడం జరిగింది. దానివల్ల వెబ్లాండ్ యాక్ట్ను ఉపయోగించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు తెలుగుదేశంలో అనేక మంది సంపాదించుకున్నారు, పేదలకు అన్యాయం చేశారు. అదేవిధంగా అమరావతి భూములు అసైన్మెంట్స్ ల్యాండ్స్లో ఈ భూములన్నీ అక్వైర్ చేసినప్పుడు మీకు ఏమాత్రం నష్టపరిహారం రాదు, దీనివల్ల మీరు నష్టపోతారని చెప్పి వాళ్ళు 25 వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తర్వాత ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత వీళ్ళంతా ప్రభుత్వం నుంచి డబ్బులు పొందిన ఇది చరిత్ర వీళ్ళది.
ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని భయోత్పాతానికి గురి చేసి తద్వారా ఓట్లు రాజకీయ లబ్ధి పొందాలనే దాంట్లో భాగంగానే దీన్ని చేస్తా ఉన్నారు అనేది అర్థమవుతుంది. నాగార్జున గారు. ముందుగా పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇండియన్ సర్వే డిపార్ట్మెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ గారు గిరీష్ కుమార్ గారిని ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఒకరు వెళ్ళి చెప్పారు, సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీసర్వే చేస్తున్నారట, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అమలు చేయొచ్చేమో, సో ఈ భూమి రీసర్వే దానిపైన మీరేమంటారంటే, బహుశా భారతదేశంలో అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యం వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చారేమో, ఒకవేళ వారు సర్వే చేస్తూ ఉంటే దానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇది ఒక మహాక్రతువు అని చెప్పారు. భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిజిస్టార్లన్నీ ప్రభుత్వానికి నువ్వెంత పన్ను కట్టాలి అని తయారు చేసిన పుస్తకాలే, ఏవి రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేసినవి కావు. ఎప్పుడో మొఘళ్ళ కాలంలో అక్బర్ గారు తొమలాబార్ అని ఒక రిజిస్టర్ పెట్టి, అయా నువ్వు నా రాజ్యానికి ఎంత పన్ను కట్టాలి అని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ కింద మీరు నాకు ఎంత పన్ను కట్టాలని తీసుకున్నారు. ఆ తర్వాత రైత్వారీ అనేటువంటి ఒక చట్టం కింద నువ్వు నాకు ఎంత కట్టాలి పన్నులు కట్టుకోవడానికి, తరువాత మహిళవారీ అనేటువంటి ఇంకో దాని దగ్గర పన్ను కట్టడానికి ఈ చట్టాలు చేశారు. ఈ రిజిస్టార్లన్నీ పన్నులు కట్టడానికి చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, మరి మనం పన్నులు కట్టించుకుంటున్నాం, వీళ్ళు ఒకరినొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎట్లా అనేటువంటి ఒకటి వచ్చి ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు 1900లో. మరి ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ వస్తే మరి రిజిస్ట్రేషన్ జరగాలి కదా అని 1908లో ఒక రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత 1910లో ఈ రీసర్వే చేయాలి అని చెప్పి ఒక రీసర్వే చేసి ఏం చేశారంటే, సపోజ్ మా గ్రామంలో 100 ఎకరాలు ఉంది, దీంట్లో ప్రైవేటు భూమి ఎంత, సో ప్రైవేటు భూమి నాగార్జున యాదవ్కి ఎకరం ఉంది, అజయ్ కల్లం గారికి ఎకరం ఉందని రాసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ అని రాసుకున్నారు. సో ఇప్పుడు అజయ్ కల్లం గారు నాగార్జున గారు ఏం చేశారంటే, నా దగ్గర ఉన్నటువంటి 10 ఎకరాలు నాదే అని గవర్నమెంట్కి చెప్తే బ్రిటిష్ వాళ్ళకి పన్ను కట్టాల్సి వచ్చిద్దేమో అని, లేదండి నా దగ్గర 5 ఎకరాలే ఉందని నేను చెప్పాను. అజయ్ కల్లం గారు 5 ఎకరాలు ఉందనే చెప్పారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇంకో 10 ఎకరాల భూమి, అంటే నా 5 ఎకరం 5 ఎకరం కనపడట్లేదని ఏం చేయాలో అర్థం కాక డాట్ పెట్టారు, చుక్క పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చుక్క పెట్టినటువంటి భూమికి ఈరోజు హక్కులు కల్పించి మన భూమి మనకి ఇచ్చారనేది చుక్కల భూమి. ఇది చుక్కల భూమి అనుకున్నటువంటి కథ. తర్వాత ఇక్కడ వచ్చేసేసింది, ఇప్పుడు మనందరికీ 1B సర్టిఫికెట్ ఇస్తారు, లేదా పహాని ఇస్తారు, అడంగల్ ఇస్తారు, FMB ఇస్తారు. ఇలా మనకు దానికి సంబంధించి నాకున్నటువంటి ఎకరానికి ఒక 40 రకాల సర్టిఫికెట్లు ఉంటే ఆ భూమి నాది ఉన్నట్టు కాదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఈ భూమి నీదా అని అడిగితే, అవునండి తహసీల్దార్ నాకు పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం ఏంటి, నీకు ఓనర్షిప్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా ఇచ్చిందని సుప్రీంకోర్టు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా ఎకరానికి సంబంధించినటువంటి సర్వే రికార్డు సర్వే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుందండి. నాకు పట్టాదారు పాస్ పుస్తకం రెవెన్యూ శాఖ ఇస్తుంది. నా ఎకరం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. నేను పన్ను ఎవరికి కడుతున్నా, స్థానిక సంస్థలకు కడుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నా పట్టాదారు పుస్తకం నా పేరు మీద ఉంది కాబట్టి నేను ఈశ్వరానికి అమ్మేశా. పన్ను కడుతుంది మా అమ్మ పేరు మీద ఉంది కాబట్టి మా అమ్మ పేరు మీద కొమ్మినేని గారికి అమ్మేశా. నా దగ్గర 40 సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి నా ల్యాండ్ కోసం నేను 40 మందికి అమ్ముతున్నా. అందుకని ఇటువంటి సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చిన తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్లు మన్మోహన్ సింగ్ గారు డిప్యూటీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్న తర్వాత ఇటువంటి పరిస్థితే వచ్చిందని ప్రొఫెసర్ DC వాద్వా గారి చేత ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయ్యా ఇన్ని సమస్యలు ఉన్నాయిగా, దీనికి ఏం చేద్దామని. దానికి సంబంధించి DC వాద్వా గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భారతదేశానికి అవసరమని ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ ఇది. ఇలా భారతదేశ ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6023 గ్రామాల్లో ఇటువంటి ప్రతి ఎకరం భూమిని కొలిచి 4 జియో కోఆర్డినేట్స్ని గుర్తు చేసి దానికి పాతిన తర్వాత ఒక 2 నుంచి 3% మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం జరిగినాయి. ఇప్పుడు ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్ల కాలంలో కోవిడ్ కాలం తీసేస్తే ఈ 3 ఏళ్ల కాలంలో 6000 గ్రామాల్లో ఈ మహాక్రతువు పూర్తయింది కాబట్టి 17,000 గ్రామాలు, అంటే ఇంకా దాదాపుగా 16,000 గ్రామాల్లో ఇది పూర్తయిన తర్వాత
అందరూ అభ్యంతరాలు జరిగిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే, అయా ఇదిగో పలానా నాగార్జున యాదవ్కి ఈ ఎకరం భూమి అని చెప్పాం, యుఎల్పిని ఇచ్చాం, దీనికి సంబంధించి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఒక 2 సంవత్సరాలు గడువు ఇస్తారు. 2 సంవత్సరాల గడువులో ఎవరూ రాకపోతే అప్పుడే నాగార్జున యాదవ్ని ఏం చేస్తారంటే, అయ్యా నాగార్జున యాదవ్ ఇదిగో నీ పేరు, ఇదిగో నీ ఇంటి పేరు, ఇదిగో నీ కులానికి సంబంధించిన పేరు, నీ డీటెయిల్స్, నీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ ఇది, దీనికి ఉన్నటువంటి జియో కోఆర్డినేటర్స్ ఇది, దీనికి ఉన్న సరిహద్దులు ఇవి, దీనికి ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశాలు ఇవి, నీ పక్కన ఉన్నోళ్ళు ఇవి అని చెప్పి, ఈరోజు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నేను రావాలంటే నాకు ఈశ్వరన్న లొకేషన్ పెట్టారండి. నేను తాడేపల్లి నుంచి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి వచ్చా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇది పూర్తి చేస్తే నా సర్వే నెంబర్ 4-112 అని ఉంటే నేను గూగుల్ మ్యాప్లో పెట్టుకొని నేరుగా నా భూమి దగ్గరికి వెళ్ళొచ్చు. సో అలా ఒక సర్టిఫికెట్ ఇచ్చి, సర్టిఫికెట్లో నీ పేరు ఇచ్చి, దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి, నీ ఫోటో ఇచ్చి, నువ్వు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే నీ భూమికి సంబంధించినటువంటి సమగ్ర చరిత్ర అంతా ఆ భూమిలోకి వస్తుంది. ఒకసారి నాకు టైటిల్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఈ భూమికి యజమాని నాగార్జున యాదవ్ కాదు అజయ్ కల్లం అని ప్రూవ్ చేసుకుంటే, అజయ్ కల్లం గారికి భూమి ఇచ్చేసి నాగార్జున యాదవ్కి నేను టైటిల్ ఇచ్చాను కాబట్టి నాగార్జున యాదవ్కి ఆ భూమి విలువ ఎంత ఉంటే అంత విలువ ప్రభుత్వం నాకు ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూసేటువంటి ఒక దృక్పథం. ఇది అమలు జరిగితే డీసీ వాద్వా అనే గారు ఇది అమలు చేయాలనేటువంటి ఈ రిపోర్ట్ ఇచ్చారు కదండి, ఈయన ఈ మధ్యకాలంలోనే చనిపోయారు. ఆయన ఒక బుక్ రాశాడు, ఐ అక్యూజ్డ్ అని. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరి పేరు మీద నేను మిమ్మల్ని నిందిస్తున్నాను అని ఒక పుస్తకం రాశాడు. అరే మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయలేకపోతున్నారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఒక ఎకరం భూమికి సంబంధించి 76 న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి, మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేయట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛార్జ్ షీట్లో పెట్టి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళందరినీ కలిపి ఐ అక్యూజ్డ్ అని పెట్టి ఒక మాట అన్నాడు. ఏదో ఒక రోజు ఈ భారతదేశంలో ఒక వెన్నెముక ఉన్నటువంటి నాయకుడు వస్తాడు, ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరం, ఆత్మస్థైర్యం ఉన్నటువంటి నాయకుడు వస్తాడు. అలాంటి నాయకుడికి కానీ ఈ భారతదేశం జన్మనిస్తే ఈ సమస్యలన్నీ తీరేస్తాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తాడు. ఒకవేళ నేను బతికే కానీ ఉండుంటే నేను గర్విస్తున్నాననే పుస్తకం కూడా రాస్తాడు అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన ఉన్నాడు. ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ వెన్నెముక, ఆ ఆత్మస్థైర్యం, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి నాయకుడు ఈ భారతదేశంలో పుట్టాడు. ఆ భారతదేశంలో పుట్టిన ఆ నాయకుడి పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రసాద్ గారు, ఇప్పుడు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వారు అన్నట్లు 21 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుందండి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల రిజిస్ట్రేషన్ జరిగినాయండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను రెవెన్యూ సెక్రటరీనండి. అవును. ఈ పైలట్ ప్రాజెక్ట్ నేను నడిపించానండి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్. ఇప్పుడు ఆయన దాన్నే తిడుతున్నారు. ఆయనకు తెలియదని కాదు, దురదృష్టం అనమాట. అంటే కావాలని జనాన్ని అబద్ధాలు చెప్పి కరెక్ట్. అప్పుడే పైలట్ మొదలు పెట్టామండి. కరెక్ట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో కూడా ఈ స్టాంపింగ్ విధానమే అమలవుతుంది. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్నారు. 2014 నుంచి 2024 దాకా పవన్ కళ్యాణ్ గారు తను కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో 9 ప్రాపర్టీస్ కొన్నాడండి తెలంగాణలో. 9 ప్రాపర్టీస్కి రిజిస్ట్రేషన్ చేయించుకొని 9 ప్రాపర్టీసు ఈ స్టాంపింగ్ విధానం రిజిస్టర్ చేసుకొని 9 ప్రాపర్టీసు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇచ్చిన డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడు. సార్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 9 ప్రాపర్టీలు జిరాక్స్ తీసుకున్నాడా, ఒరిజినల్ తీసుకున్నాడా అర్థం కావట్లేదు. ప్రసాద్ గారు, అంటే టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఇద్దరు పెద్దలు బాగా చెప్పారు. మనం మళ్ళీ అదే టెక్నికల్ ఇష్యూస్ చెప్పి నేను బోధన చేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క పాదయాత్ర సారాంశం ఇవాళ గౌరవ న్యాయస్థానంలో 66% కేసులు, ఈ ల్యాండ్ లిటిగేషన్ కేసులు ఏడుస్తుంది దగ్గర. ఆయనకి ఇచ్చిన అర్జీలన్నీ ఇవాళ మనం సాధారణంగా ఏదో లచ్చికి చీటి సంతక గాజుల పాదయాత్రలు కాగితాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఆ బొడ్డోడు లోకేష్ పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ 6 బుల్లెట్ పాయింట్లో రాయలసీమ ఏదైనా ఇలా ఎత్తుక్కోవాల్సి వస్తుంది మనకి. ఈ ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ మిగిలిన చీఫ్ సెక్రటరీలు అంటే మా వల్ల కాదని ఇందాక చెప్పారు పెద్ద ఆయన అస్సాంలో డబ్బులు ఇచ్చేస్తాం చేసిండి. ఎంత లెబోరియస్ ప్రాసెస్ ఉంది. ద రిక్రూట్మెంట్ ఆఫ్ మోర్ దాన్ 11,000 సర్వేయర్, 5,688 మంది గ్రామ పంచాయతీ సెక్రటరీ, 2,888 విఆర్ఓల్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి
17,000 చిల్లరలు ఉన్న గ్రామాలకి ఇవాళ 6,000 గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు. ఇదే కురియన్ని ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారు? అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి వ్యక్తి ఎక్కడో సబ్ కలెక్టర్గా చేసిన ఈయన్ని ఐడెంటిఫై చేసి ఒక సలహాదారుగా పెట్టుకుని ఈయనతో పని చేయించడానికి ఆయనకి ఎంత విజన్ ఉందో చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వ్యక్తులు దార్శనికుడు అంటారా, లేకపోతే ల్యాండ్ రీసర్వే రిఫార్మర్స్ అంటారా వీళ్ళిద్దరిని? చెప్పండి ఒకసారి. ఇలాంటి విషయాల్లో నేను ఇక్కడ కూర్చొని చార్మినార్ని రిజిస్టర్ చేసుకోవచ్చో చేసుకోకూడదో చెప్పండి సార్. ఎందుకది చార్మినార్ నాది కాదు, అయినా సరే నేను హక్కుదారుడిగా ఎవడో నిజమైన హక్కుదారుడి మీద ఆడ ప్రాణాలు తినడానికి కేసులు వేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికి వస్తాయి అలాంటివి? ఎప్పుడైతే దాని పరిరక్షణకి ప్రభుత్వమే కాడెత్తుకుంటే, ప్రభుత్వమే దాన్ని పరిరక్షిస్తాను, నీ ఆస్తి నీకు హక్కు కల్పిస్తానంటే వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటి? ఎవడో ఏదో చెప్పాడని మీ ఆస్తిని మీరు కోల్పోతున్నారన్న అభూత కల్పనలో ఉండకండి. ఎందుకంటే సర్వే చేసిన ఏ గ్రామాల్లో అయినా సరే ఎవడైనా ఒక వాయిస్ రైస్ చేశాడా, స్టిల్ దే ఆర్ ఓపెన్. 2 సంవత్సరాల నిడువులో మీరు ఇంకా దాన్ని పరిష్కరించుకోవచ్చు, శాశ్వత ప్రయోజనం పొందొచ్చు. ఇది కదా ఒక చట్టం యొక్క నేపథ్యం. నమస్కారం అండి. పెద్దలందరూ కూడా ఈ సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి నేను మీడియా చేస్తున్న దుష్ప్రచారం గురించి చెప్తానండి. దానికి ఒక ఉదాహరణ, పెద్దలు అజయ్ కలాం గారు వెస్ట్ గోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు నేను అక్కడ పనిచేశాను. అప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒకరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు తిలక్ గారు మీడియా వాళ్ళు ఏంటి కలెక్టర్ నోట్ ఏమంటే ఒక మాట వస్తే అది బ్రహ్మ పదార్థంగా తీసుకుని ఎంతో అమూల్యమైనదిగా తీసుకుని పబ్లిష్ చేస్తారు కదా, నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తే వేయలేదండి అన్నారు. ఏం జరిగిందండి అన్నాను. ఆ వెస్ట్ గోదావరిలోనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇద్దరు కూడా వెస్ట్ గోదావరి. కలెక్టర్ గారు ఎంక్వైరీలో డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి స్వాతంత్ర సమరయోధుల భూములు 1600 ఎకరాలు ఒక నాయకుడు ఆక్రమించాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. వాళ్ళు దాన్ని చేపల చెరువుల కింద మార్చారు. ఈ రిపోర్ట్ని దగ్గర పెట్టుకుని నేను ప్రెస్ మీట్లో చెప్తే ఒక్కళ్ళు రాయలేదండి అన్న. సరే నేను ఆ ఏరియా రిపోర్టర్కి ఫోన్ చేసి ఏమయ్యా కలెక్టర్ గారు చెప్తే ఎందుకు రాయలేదు అని అడిగాను. అందరికీ కాస్త ఇచ్చారండి తెలుగుదేశం వాళ్ళు అన్నారు. సరే అప్పుడు ఆ రిపోర్టు కలెక్టర్ గారి దగ్గర తీసుకుని నేను ఒక 6 రోజులు 7 రోజులు ప్రభా ఎక్స్ప్రెస్లో ఇచ్చాను. ఇస్తే సరే ఆ తెలుగుదేశం నాయకుడు తాలూకు వాళ్ళు ఎక్స్ప్రెస్కి వెళ్ళి కొంత మేనేజ్ చేసి ఆ వార్త రాకుండా ఆఫ్ చేశారు. ఆ తర్వాత కూడా 2-3 రోజులు ప్రభలో వచ్చింది. వాళ్ళు ఎక్స్ప్రెస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చి తాడేపల్లిగూడెంలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా కలెక్టర్ అజయ్ కలాం, ఈ రిపోర్టర్ తిలక్, ఆ కాంగ్రెస్ నాయకుడు కలిసి నా మీద కుట్ర చేసి ఇదంతా ఆరోపణలు చేస్తున్నారు, వరుదల్లుతున్నారని చెప్పారు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేసిందండి. అట్లాగే ఇన్ని కబుర్లు చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భూములు కబ్జా అవుతాయి, ఆక్రమించుకుంటారు, ఈ పట్టా ఇస్తారు, ఆ కాగితం ఇస్తారని చెబుతున్న మనిషి, సరే ఏ సబ్జెక్టు తెలియని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కబుర్లు చెబుతారు, జిరాక్స్ కాపీ ఇస్తాడని. ఇది చెబుతున్న మనిషి సింగపూర్తో చేసుకున్న ఒప్పందం వివరాలు ఎందుకు బయటపెట్టలా? ఆ ఒప్పందంలో డొల్లతనం ఎందుకు బయటపెట్టలా? ఆ ఒప్పందం చేసుకున్న సింగపూర్ మంత్రిని మరి కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఎందుకు మాట్లాడట్లా? అందువల్ల ఈ ల్యాండ్ కుంభకోణాలు అనేది చేయడం అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రకమైన భారత్ కూడా ఉంది కదా. అవునండి, అది కూడా ఉంది. ఇట్లా ఈనాడు వారు వారి భూములు కాపాడుకోవడం, వారి అక్రమాలు బయటికి రాకుండా చూసుకోవడం కోసం ఈ రకమైన ప్రచారాలు చేయటం వాళ్ళ సిద్ధహస్తులు. ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం దీన్ని మొదలుపెట్టారనేది అనుకోవచ్చు. అట్లాగే మొన్న అమరావతిలో కొన్నటువంటి భూములు, బినామీ పేర్లతో కొన్న భూములు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి టైటిల్ అయితే అప్పుడు ఆ బెనామీలకి వెళ్ళిపోతుంది కదండి, ఒకవేళ టైటిల్ వాళ్ళదైతే. అంటే బీనామీలు కూడా తప్పించుకోలేరు కదండి. ఇప్పుడు అక్కడ మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టిన తర్వాత టైటిల్ రిజిస్టర్లో బీనామీ పేరు వచ్చింది అనుకోండి, వీళ్ళ కథం ఇంకంతే, ఇంకా వాడితే పెట్టుకొని ఏదో ఊరికి ఆయన పేరు పెడితే అదే ఎక్కిస్తానంటే ఎట్లా అనేది ఇప్పుడు వాళ్ళ గొడవ. తప్పదు కదా. అది అదేనండి, మీకు రెవెన్యూ మెషినరీ కానీ రిజిస్ట్రేషన్ మెషినరీ కానీ ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని స్థితికి వస్తుందండి. ఒకసారి టైటిల్ రిజిస్టర్ ఎంటర్ అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా కంప్లీట్గా డిజిటల్ లాకింగ్ అయిపోతుందండి. ఎక్సెప్ట్ త్రూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దాన్ని ఎవరు మార్చలేరు. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా మారుతుందండి. అంటే ఇప్పుడు కనుక నేను టీఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక టైటిల్ రిజిస్టర్లో ఉన్నటువంటి భూమిని 5 నిమిషాల్లోపు మీకు వెబ్లాండ్లో ఉంటుంది,
మీకు మ్యూటేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుందండి. ఇన్స్టెంట్గా జరుగుతుంది, ఆఫీసర్ చుట్టూ తిరగక్కర్లేదు. సో అది అబ్సల్యూట్లీ రైట్. ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకుండా ఉండాలంటే సాక్షి ఇటువంటి సమావేశాలు మరింతగా ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచితే పెద్దలు అజయ్ కల్లం గారు, మన నాగార్జున, ఎన్ని చేసిన ఇంక ప్రసాద్ నాలుగు గారు. కదా ఈ తర్వాత ఎన్ని చేసిన ఆ, ఇంక నాలుగే తర్వాత రోజులు. అయినా ఈ- తర్వాత వాళ్ళు పట్టించుకోరు, చంద్రబాబు పట్టించుకోడు, లేదు భూములు కాపాడుకోవడానికి చేస్తారండి. చేస్తారు, అయినా కూడా చేస్తారా? రైట్ అందువల్ల ఈ సమావేశాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, మాట్లాడండి. ఈ ప్రజాప్రస్థానం అనే దాని ద్వారా 5 కోట్ల మంది ఆంధ్రులు మొత్తానికి దీని మీద డౌట్లు పోవాలి, అది మీ ద్వారా జనాలకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో జనాలకి ఏమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే విషయాల్లో ఒక 3 పాయింట్లు మీతో చెబుతాను సార్. అది ఇందాక ఒక పాయింట్ నేను అజయ్ కల్లం గారిని కూడా అడిగి క్లారిటీ తీసుకున్నాను. సెక్షన్ 5 అపాయింట్మెంట్ ఆఫ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. The authority may be notification appoint any person either by name or by virtue. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే ఆయన్ని ఎవరిని నియమిస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి రేపొద్దున్న ఆయన్ని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు అని అంటే వీళ్ళు అనుయాయులు మొత్తం ఈ నా స్థలాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాయించుకుంటే మేమేమైపోవాలి అనేది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పర్సన్ అని ఉంది, ఎనీ పర్సన్ అన్నారు, ఎనీ ఆఫీసర్ అని ఎందుకు అనలేదు అనేది ఒక డౌట్ జనాల్లో క్రియేట్ చేసి తప్పుడు వార్తలు చేస్తున్నారు. అదొకటి మీ ద్వారా చేయాలని ఒకటి. అంటే కావాలని దుష్ప్రచారం చేస్తారు. అంతే, లా డిపార్ట్మెంట్ అప్లై చేస్తుంది. మీరు పోలీస్ యాక్ట్ తీసుకోండి, సేమ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకోండి, సేమ్ ఉంటుంది. ఆఫీసర్ అనే పదాన్ని మనం చట్టాల్లో ఉపయోగించమండి. ఎందుకంటే నాన్ గెజిటెడ్ ఉండొచ్చు, ఆఫీసర్ అనం, బేసికల్ ఒక అసిస్టెంట్ ఉండొచ్చు, లేకపోతే కలెక్టర్ ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆఫీసర్ అనే పదం జనరల్గా మనం ఉపయోగించమండి. మనము 2019లో పాస్ చేసినటువంటి బిల్ ఏదైందో క్లియర్గా డెఫినేషన్లో ఉంటుందండి. టీఆర్ఓ అంటే ఒక డెఫినేషన్, దాంట్లో ఇస్తారు డెఫినేషన్స్లో. మళ్ళీ సెక్షన్ 15లో సెక్షన్ 5లో చాప్టర్ 5లో ఎక్కడ వస్తుంది, సేమ్ ఉంటుందండి. రిప్రొడ్యూస్ చేసాము. తరువాత 22లో మనము వీ ప్లేడ్ సేఫ్ అండ్ డెఫినేషన్లో వారు చెప్పింది ఎనీ పర్సన్ అంటూ, చాప్టర్ 5లో రిస్క్ తీసుకుందామని ఎనీ ఆఫీసర్ అని చెప్పి పెట్టి పంపించామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా మినిస్ట్రీ అప్రూవల్ చేసేటప్పుడు అది కరెక్ట్ చేసి ఆఫీసర్ తీసేసి పర్సన్ అని పెట్టారు. మ్యుటేషన్ చట్టం తీసుకోండి, అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఎన్ని రోజులు టైం ఉంది? 45 days. 2 సంవత్సరాలు అసలు ఇంతవరకు మనం పాస్ చేసినటువంటి ఏ చట్టాల్లో కూడా అవకాశం ఇవ్వలేదండి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి. అంతకంటే కూడా మీరు ఎక్కువ ఇవ్వటం అంటే అసలు మీరు గ్యారంటీ ఎప్పుడు ఇస్తారు? దేర్ షుడ్ బి అ ఫైనాలిటీ కదా. మీరు అసలు హోల్ ఎక్సర్సైజ్ ఏంటి? మీకు టైటిల్ ఫైనలైజ్ చేయాలి. ఫస్ట్ టైం టైటిల్ కాన్ఫర్ చేస్తున్నాం. టైటిల్ కాన్ఫర్ చేసిన తర్వాత దానికి గ్యారంటీ ఇవ్వాలంటే దేర్ షుడ్ బి అ ఫైనాలిటీ. అంటే 100 సంవత్సరాలు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? అసలు ఈ చట్టానికి ఉపయోగం ఏముంది? కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇంకా ఉన్నాయా మేము? చెప్పేసండి, క్వశ్చన్ చెప్పేసండి. అసలు సివిల్ కోర్టుకి వెళ్ళే రైటే అసలు అది ఆల్రెడీ చెప్పేశారు. కానీ యాక్ట్ లో ఏమని రాసింది? నో అదే సివిల్ అడిగాను. కోర్ట్ షెల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ప్రొసీడింగ్స్ అని రాసింది. మీరేమో లేదని చెబుతారు, యాక్ట్ లోనేమో కనపడుతోందని డైరెక్ట్ గా జనాలకి తప్పుడుగా సమాచారం చేస్తున్నారు. ఇది కూడా ఒకసారి మీ ద్వారా సమాచారం ఇవ్వాలని నా కోరిక. సేమ్ ప్రొవిజన్ అండి. ROR యాక్ట్లో ఎట్లా ఉందో, ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆర్ అక్కడ 1B రిజిస్టర్, ఇక్కడ టైటిల్ రిజిస్టర్ అంటాం. దాని మీద క్వశ్చన్ చేయడానికి దర్ ఇస్ ఎ సెట్ సిస్టమ్. ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. రేపు ట్రిబ్యునల్లో డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు. అంటే మీ చిన్న సబ్ జడ్జి కంటే డిస్ట్రిక్ట్ జడ్జి పెద్దవాడే కదా, లీగల్ ఆఫీసర్ ఉంటున్నాడు కదా అక్కడ. సివిల్ కోర్టు బదులు ట్రిబ్యునల్స్ ఉంటాయి. అన్ని యాక్ట్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకోండి, ట్రిబ్యునల్లే. ఇనామ్ యాక్ట్ తీసుకోండి, ట్రిబ్యునల్లే. ఎస్టేట్ యాక్ట్ తీసుకోండి, ట్రిబ్యునల్లే. ట్రిబ్యునల్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీటన్నిటిలో కూడా అడ్వకేట్స్ ఆర్ అలౌడ్ అండి. పైగా అసలు ఈ చట్టం మీద హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇదంతా ఫైనలైజ్ అవ్వాలి కదా. ఈ లోపే ఏదో జరిగిపోయినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా. అసలు మనం ఇంతవరకు రీసర్వే పూర్తి అయ్యే వరకు మనము నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అసలు దాని గురించి ఉండదు. రైట్, వీఆర్ ఇన్ డైలాగ్ విత్ దెమ్. రైట్, ఫైనల్ గా ఆయన ఏదో అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. లాస్ట్, నా పేరు బెజవాడ గణేష్. నేను ఇక్కడ విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BCCL జనరల్ సెక్రటరీ స్టేట్ వైడ్. అయితే
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు, ఇంతకుముందు ఎప్పుడు దీని మీద డిస్కషన్ జరగనట్టు, ఎవరి ఆస్తులు ఎవరు తీసేసుకుంటే ఎవరు ఊరుకుంటారండి? ఈ రోజుల్లో ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు చెప్పండి? మీ ఆస్తి నేను తీసుకుంటానంటే మీ ఆధార్ కార్డులో నా ఫోటో పెట్టుకుంటానంటే కుదిరే పనేనా? ఇది కావాలని దుష్ప్రచారం చేయడం, రకరకాల ప్రచారాలు చేసి దొంగ అన్నట్టుగా రకరకాల ప్రచారాలు చేసి ప్రజల మనసుల్లో చెడు భావాన్ని నింపడం అనేది ఈ తెలుగుదేశం పార్టీకి కొత్తగా మనమే నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అది. మనకి ఇప్పుడు ఏదైనా బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలాగైతే చెక్ చేసి బ్యాంక్స్ ఇమీడియట్గా లోన్స్ ఎలా శాంక్షన్ చేస్తున్నాయో, ఏదైనా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలు జరిగితే ఎవరైనా ఇప్పుడు నా స్నేహితుడు ఉన్నాడండి, అతని కూతురికి పెళ్లి చేయాలి. సడన్గా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒక 20 రోజుల్లో పెళ్లి చేయాలి. అతనుకున్న ఏకైక మార్గం ఆ ల్యాండ్ తాకట్టు పెట్టడమో లేకపోతే అమ్ముకోవడమో జరుగుతుంది. ఈ ప్రాసెస్ చేయడం కోసం అతను గనక బ్యాంకు దగ్గరికి వెళ్తే ఈ సర్వే సర్టిఫికేట్ ఉందా, ఆ మ్యుటేషన్ జరిగిందా, ఆ కాగితం ఉందా, ఈ కాగితం ఉందా అని ఆ కాలయాపన చేస్తే అది ఆ కాలయాపనలోనే 60 రోజులు 70 రోజులు గడిచిపోతే 20 రోజుల్లో పెళ్లి పెట్టుకొని అతని కూతురికి పెళ్లి ఎలా చేసుకుంటారు? అదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక పర్ఫెక్ట్గా అమలు జరిగితే ఏదైతే బ్యాంకు పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఒక నెంబర్ మీద దాన్ని టెక్నికల్గా వెరిఫై చేసి ఎలా లోన్స్ ఇస్తున్నాయో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పర్ఫెక్ట్గా జరిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లోన్స్ కానీ చంద్రబాబు గారు ఒకసారి మీరు చెప్పినట్టు చాలా క్లారిటీగా చెప్పారు, సింపుల్ గా. ఆయన కనపడితే చెప్పండి బాబు, ఇది ఉపయోగం అని. అదే కదా సార్ చెప్తున్నాం మేము కూడా. 3 సెషన్స్లో మనం ఈ ప్రజా ప్రస్థానం కార్యక్రమంలో భాగంగా ముందుగా పేదలు వర్సెస్ పెత్తందారులు, ఆ తర్వాత మేనిఫెస్టో నిజాయితీ, ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాస్తవాలనే అంశంపైన చర్చించుకున్నాం. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు అలాగే ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. చివరి సెషన్లో పాల్గొన్నటువంటి అజయ్ కలాం గారికి, అలాగే నాగార్జున యాదవ్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, తిలక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ప్రజా ప్రస్థానం ఎక్స్క్లూజివ్ లైవ్ షో. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.